హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చికెన్ మసాలా పౌడర్ని ఇంట్లో ఎలా తయారు చేస్తానో మీతో షేర్ చేసుకోబోతున్నా. ఫ్రెండ్స్, మీరు చికెన్ మసాలా పౌడర్ని బయట షాప్ నుంచి తీసుకొచ్చుకుంటారా లేదా మీరే ఇంట్లో తయారు చేసుకుంటారా? కమెంట్ చేయండి. 1 ఇయర్కి ముందైతే నేను కూడా బయట షాప్ నుంచి తెచ్చుకునేదాన్ని. తర్వాత నేనే ఇంట్లో తయారు చేయడం మొదలుపెట్టాను. ఇంట్లో తయారు చేసుకున్న చికెన్ మసాలా పౌడర్ అయితే చాలా రుచిగా ఉంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయకుంటే ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ కావాల్సిన పదార్థాలు చూద్దాం. మిరపకాయలు ఒక 10 తీసుకున్నా, ధనియాలు 5 స్పూన్లు, ఏలకలు 15, పెద్ద ఇలాచీ 2, మరాఠీ మొగ్గలు ఒక 8 చిన్నవి తీసుకున్నాను, స్టార్ పువ్వులు 5, సోంపు 1 స్పూన్, లవంగాలు 15, జీలకర్ర 2 స్పూన్లు, మిరియాలు 1½ స్పూన్, దాల్చిన చెక్క 4 ఇంచీల పొడవు ఉండేది, షాజీరా 1 స్పూన్, గసగసాలు 2 స్పూన్లు, బిర్యానీ ఆకులు 4, జాపత్రి 1/2 స్పూన్, జాజికాయ కొద్దిగా తురుముకోవాలి. వీటన్నిటిని మనం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వీటన్నిటిని వేయించుకోవాలి. మొదట మిరపకాయలు వేసి వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. ఇది వేసుకున్న 1 మినిట్ తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. తర్వాత స్టార్ పువ్వులు, నెక్స్ట్ వచ్చి లవంగాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు, షాజీరా, గసగసాలు ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసి దోరగా వేయించుకొని చివరిగా స్టవ్ ఆపేసేయాలి. చివరిలో మనం జాజికాయని కొద్దిగా కత్తితో చూపించిన విధంగా తురుముకుంటే సరిపోతుంది. ఇది మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసి 15 నుంచి 20 నిమిషాలు బాగా చల్లారించిన తర్వాత ఒక డ్రైగా ఉండే మిక్సీ జార్ తీసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. నేను తీసుకున్న దాన్ని 2 సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది మరీ బరకగా కాకుండా మరీ పొడిగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా డ్రై చేసుకున్న ఈ పొడిని ఒక 5 నిమిషాలు చల్లారించిన తర్వాత నేను గాజు సీసాలో స్టోర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.